అందరికీ నమస్కారం. వారణమాయరం అంటే 1000 ఏనుగుల ఊరేగింపు. గోదాదేవి తను కన్న కలను తన స్నేహితురాళ్లకు వివరించి చెప్పటమే ఈ వారణమాయరం. ఈ వారణమాయరం పాసురాల్ని పెరుమాళ్లకు కళ్యాణ ఉత్సవాల్లో అనుసంధిస్తారు. ఈ వారణమాయరం నాచ్చియార్ తిరుమోజిలోని 6వ తిరుమోజి. తిరుప్పావైలో గోదాదేవి మనకు వ్రతమార్గం నేర్పింది. నాచ్చియార్ తిరుమోజిలో తన హృదయాన్ని మన ముందు విప్పింది. అదే వారణమాయరం. ఇది గోదాదేవి కనిన దైవిక వివాహ కళ. ఇది సాధారణ పెళ్లి కథ కాదు, జీవాత్మ పరమాత్మల వివాహం. మరి అటువంటి కళని తన స్నేహితురాళ్లకు ఎలా వివరించి చెప్పిందో చూద్దామా మరి. ముందుగా తనియన్ అంటే ప్రార్థన. வாரணமாயிரம் அல்லினாள் தாமரை மேல் ஆரணங்கின் இன்துணைவி மல்லி நாடாண்ட மடமையில் மெல்லியலாள் ஆயர் குலவேந்த நாகத்தாள் தென்புதுவை வேயிர் பயந்த விளக்கு వారణమాయిరం. శ్రీరంగనాథునికి శాశ్వత సహధర్మచారిణిగా ఉన్న ఆమె పువ్వుల వనాలను పాలించిన రాజకుమారిలా సౌందర్యవంతురాలై అత్యంత మృదువైన స్వభావం గల సుందరి. ఆయర్ కులానికి అంటే గోపకులానికి కిరీటిధారిణి అయిన గోదాదేవి దక్షిణ మధుర అంటే శ్రీవిల్లిపుత్తూరులోని నివసించిన ఆ పుణ్యాత్మురాలు ప్రపంచానికి ఉపకారంగా భక్తుల శ్రేయస్సు కొరకు ఈ దివ్య పద్యాలను అంటే ఈ వారణమాయిరం పాసురాలను ప్రసాదించింది. వారణమాయిరం சூழவளச்செய்து நாரண நம்பி நடக்கின்றானென்றதில் பூரண பார்க்குடம் வைத்து புறமெங்கும் தோரணம் நாட்டக்க நாக்கண்ணேன் தோழினான் వారణమాయిరం. ఓ చెలి, 1000 ఏనుగులు చుట్టూ పరివేష్టించుండగా ఆ గజ సమూహం మధ్య ఆ శ్రీమన్నారాయణుడు రాజసంగా సింహగతిని నడిచి వస్తున్నాడు. నగరమంతా మామిడి తోరణాలు కట్టి అప్సర సాంగనలు వెంటరాగా పురోహితులు వేద మంత్రాలతో మంగళకరమైన నిండు బంగారు కలశాలతో అంటే పూర్ణకుంభాలతో ఆయనకు ఎదురేగి ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. అటువంటి సుందరమైన దృశ్యాన్ని నేను నా కలలో చూశాను. చెలి, ఆ దృశ్యం ఎలా ఉందో నీకు వివరిస్తాను విను. ముందుగా నాకు పెద్ద భారీ ధ్వని వినిపించింది. భూమి అటూ ఇటూ ఊగుతున్నట్లు కంపిస్తున్నట్లు అనిపించింది. పతాకాలు గాలిలో ఎగురుతున్నాయి. మంగళవాయిద్యాల శబ్దము ఆకాశమంతా నిండింది. ఏమిటా అని చూస్తే 1000 ఏనుగులు వరుసగా గర్వంగా నడుస్తున్నాయి. సకులారా, అది ఏ రాజకుమారుడి ఊరేగింపు అనుకుంటారేమో. కాదు, అది ఏమిటో చెప్పనా? కొంచెం సిగ్గుపడింది ఆ తల్లి. అది ఎవరినైతే నా హృదయం కోరుకుందో వారు నా వైపు వేసే అడుగుల ధ్వని. పెద్ద ఊరేగింపుతో మంగళవాయిద్య ఘోషలతో ఆ శ్రీమన్నారాయణుడు నన్ను వివాహమాడటానికి వచ్చాడు. ఆ కనిపించిన ప్రతి ఏనుగు నా స్వామి మహిమకు చిహ్నం. ప్రతి అడుగు నాకు దగ్గరవుతున్న కృప. తెలుసా, కొంచెం రహస్యంగా నా హృదయం చెప్పింది ఇది పరమాత్మ నన్ను వరించడానికి వస్తున్నాడని. ఆ క్షణంలో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయంటే నమ్మండి. ఇక్కడ తన భక్తికి స్వయంగా నారాయణుడే వచ్చాడన్న ఆనందం ఆ గోదాదేవిలో స్పష్టంగా కనపడుతుంది. 1000 ఏనుగులు ముందుగా నడిచాయిట. ఎందుకు? రాజవివాహానికి, మహోత్సవానికి, స్వామి యొక్క మహిమ ప్రకటనకి. ఏనుగు అంటేనే స్థైర్యం, గంభీర్యం, ఐశ్వర్యం. భగవంతుడు సామాన్యవరుడు కాదు అని ప్రకటించటమే ఈ వారణమాయిరం. కామగర్వం నశించింది,
జ్ఞానుల హృదయంలో ఆయన నివసించడానికి వచ్చాడు. మంగళ తోరణాలతో నా మనసే ఆలయమైపోయింది. పూర్ణ కలశాలు లోటు లేని జీవితం అని చెబుతున్నాయి. చూసారా? భక్తి పరిపక్వమైతే దేవుడే మన జీవితంలోకి అడుగు పెడతాడు అని ఈ పాసురం ద్వారా తెలియజేస్తుంది గోదాదేవి. ఇది కోరికల పెళ్ళి కాదు, సమర్పణ పెళ్ళి. గోదాదేవి భక్తి పరిపక్వమైంది. ఆమె జీవితంలోకి భగవానుడు వచ్చాడనమాట. நாளை வதுவை மனமென்று நாளிட்டு பாளை கமுகு பரிசுடை பந்தல் கிளி கோளரி மாதவன் கோவிந்தா நெம்பான் ஓர் காளை புகுத கணாக்கணேன் தோழினான் వారణమాయిరం. మొదటి పాసురంలో భగవంతుడు రాకను వర్ణించగా, ఈ రెండవ పాసురంలో పెళ్లి నిశ్చయ తాంబూలాలు మార్చుకోవటం గురించి, అంటే నిశ్చితార్థం గురించి వర్ణిస్తారు. ఓ చెల్లి, ఇంకా నేనేం కలగన్నానంటే, గెలలు నిండిన అరటి చెట్లు, గుత్తులతో నిండిన పోక చెట్లతో, పూల తోరణాలతో అందంగా అలంకరించిన పెళ్లి పందిరిలోకి మాధవుడు పెళ్లి కుమారుడుగా గోవిందుడు, హరి అనే పేర్లతో పిలువబడుతూ అడుగుపెట్టాడు. ఇంకా శచీపురంధరులు, వశిష్ఠారుంధరతులు, రోహిణీచంద్రులు, వాణి హిరణ్యగర్భులు, మహాత్ములందరూ మందహాసంతో, ప్రేమతో నన్ను దీవించటానికి రాగా, అప్పుడు వెన్నెల వచ్చినట్లుగా, వెన్నెల వెలుగులు వెల్లి విరిసినట్లుగా అనిపించింది నాకు. దేవతలు, బంధువులు, పలు జంటలు అందరూ ఏమేమో మాట్లాడుతూ, ప్రకాశమానమైన ముఖాలతో పెళ్లి పనులు చేస్తూ, మా గురించి మాట్లాడుకుంటూ, వచ్చిన వారిపై పూల పన్నీరు చల్లుతూ మమ్మల్ని పొగుడుతున్నారు. ఓ చెల్లి, నా కలలో దేవేంద్రుడి నాయకత్వంలో దేవతలందరూ భూమికి దిగి వచ్చారు కదా, వారంతా కలిసి శ్రీమన్నారాయణుడికి నాకు వివాహం నిశ్చయించారు. పెళ్లి సంబంధం ఖాయం చేసుకొని సంతోషంగా తాంబూలాలు పుచ్చుకున్నారు. ఆ నారాయణుడు పెళ్లాడబోయే కన్య ఈమె అని వారు నన్ను చూపించగా చూసి నేను ఎంతో మురిసిపోయాను. ఈ పాసురం భగవంతుడికి భక్తురాలికి మధ్య జరిగిన నిశ్చితార్థంని సూచిస్తుంది. ఇంకా గోదాదేవి, సఖి, నా పెళ్ళి ఇంటింటా మంగళమయంగా మారింది. స్త్రీలు పాడే మంగళగీతాల్లో ఆనందం మాత్రమే కాకుండా ఆశీర్వాదం కూడా ఉంది. భగవంతుడికి భక్తురాలికి మధ్య జరిగిన నిశ్చితార్థంలో కేవలం మనుషులు మాత్రమే కాకుండా ముక్కోటి దేవతలు వచ్చి సాక్ష్యంగా నిలిచి ఈ వివాహాన్ని నిశ్చయం చేశారని ఆండాళమ్మవారు తన దివ్యమైన కలలో దర్శించారు. వారణమాయిరం పద్యాలలో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది భగవంతుడు తనను స్వీకరిస్తాడనే భరోసాను ఇస్తుంది. ఈ కళలో మనకి బయటకు కనిపించే వాద్యాలు, మంత్రాలు, పెళ్లి సందడి, లోపల ఇవన్నీ కనిపిస్తాయి. వాద్యాలు కనిపిస్తాయి, మంత్రాలు కనిపిస్తాయి. కానీ అసలు అంతరార్థం ఏమిటంటే, జీవాత్మ సిద్ధమవుతోంది పరమాత్మను స్వీకరించడానికి. వేదాలు మోగటం అంటే శాస్త్రం ఈ ఐక్యాన్ని అంగీకరిస్తోంది అని. భక్తి పరిపక్వమైతే మన జీవితం ఒక మంగళమైన వేడుకగా మారుతుంది. దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు గందరగోళం లేకుండా మంగళధ్వని వినిపిస్తుంది. మొదటి పాసురం వరుణ్ణి చూపించింది. రెండవ పాసురం లోకమంతా ఆ వరుణ్ణి అంగీకరించినట్లు చూపించింది. వారణమాయిరం இந்திரனுள்ளிட்ட தேவர் குழைமெலாம் வந்திருந்து என்னை மகள் பேசி மந்திரித்து மந்திரக்கோடி உடுத்தி மணமாலை అందరి సోట కణ కణేన్ తోళినాన్ వారణమాయిరం. చెలి, నారాయణ సహోదరి లలితాంగి ప్రణయిని గారాల ఆడబిడ్డ అయిన దుర్గమ్మ నన్ను ముద్దాడి కౌగిలించుకొని పారిజాత సుమాలమాలతో శుభాభరణాలతో మహాలక్ష్మిలాగా నన్ను అలంకరించింది. ఓ చెలి, చుట్టూ మధ్యలలో మోగుతున్నాయి మంగళకరమైన శంఖనాదాలు మిన్నంటుతున్నాయి. ముత్యాల తోరణాలతో పూలమాలలతో అలంకరించిన పెళ్లి పందిరి కింద
నా బావ మధుసూదనుడు అంటే శ్రీకృష్ణుడు నా చెంతకు వచ్చాడు. 4 దిక్కుల నుంచి పవిత్ర జలాలు తీసుకుని వచ్చి పురోహితులు అందరూ వేదమంత్రాలతో పుణ్యవచనాలతో దీవిస్తూ నీలమేఘఛాయ గల సుందరరూపుడు పవనపావనుడైన ఆ శ్రీమన్నారాయణుని పక్కన నన్ను నిలిపి రక్షాసూత్రముల కంకణధారణ చేయించారు. చెలి, శ్రీమన్నారాయణుడు నా చేయి పట్టుకొని వివాహానికి రక్షణగా కంకణాన్ని కట్టాడు. ఆ మధురమైన దృశ్యాన్ని నేను నా కలలో చూశాను. సఖీ, కలలోనే అయినా శాస్త్రసమ్మతమైన పెళ్ళే నేను చూశాను. పండితులు మంత్రాలు చదువుతుంటే ఒక్కొక్క మంత్రం నా హృదయంలో పడుతున్నట్లు అనిపించింది. అప్పుడు అర్థమైంది, సఖీ, ఇది నా మనసు ఊహ కాదు, ధర్మమే సాక్షిగా నిలబడి ఈ వివాహాన్ని అంగీకరిస్తోంది. శాస్త్రం సాక్షిగా నిలబడితే ఇక సందేహం ఎక్కడుంది? ఇక్కడ మనకు కనపడేది వేదమంత్రాలు, బ్రాహ్మణులు, ముహూర్త ప్రకటన. కానీ అసలు అర్థం జీవాత్మకు అర్హత సిద్ధం, పరమాత్మతో ఐక్యానికి శాస్త్ర సమ్మతి. దేవుణ్ణి పొందటం అనేది ఆకస్మిక భావావేశం కాదు. దేవుణ్ణి పొందాలంటే నియమం, సాధన, శాస్త్రం ఉండాలి. అవన్నీ గోదాదేవిలో ఉన్నాయి. అందుకే ఆమె భగవంతుణ్ణి పొందింది. ఇక ఈ పాసురంలో భారతీయ వివాహాల్లో శంఖం, మద్దెల అంటే మృదంగం అత్యంత శుభప్రదమైనవి. భగవంతుడి రాకను ఇవి ప్రకటిస్తాయి. ఆండాళ్ తల్లి స్వామిని బావా అంటుంది, మైత్తునన్ అని. ఆండాళమ్మవారు శ్రీకృష్ణుని ఇక్కడ బావా అని పిలుస్తారు. ఇది భగవంతుడికి భక్తురాలకి మధ్య ఉన్న అత్యంత సాన్నిహిత్యాన్ని, ప్రేమను సూచిస్తుంది. ఇకపోతే రక్షాబంధనం. పెళ్లికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా దేవుడే స్వయంగా వచ్చి కంకణం కట్టడం అనేది ఆమెకు ఉన్న అచంచలమైన నమ్మకాన్ని తెలియజేస్తుంది. నమాయిరం வாழ்திச தீர்த்தம் கொணர்ந்தனி நல்கி பார்ப்புன சிட்டர்கள் பல்லாரெடுத்தேத்தி பூப்புனை கண்ணி புனிதனொடு எந்தன்னை காப்புவான் கட்ட கணா கணேன் தோழினான் வாரணமாயிரம் వారణమాయిరం. కదిరళి దీపం கலசமுடனேந்தி சதுரமுளமம் கயர்த்தாம் வந்ததிர்கோள மதுரையார் மன்னன் அடிநிலை தொட்டெங்கும் அதிர புகுத கணா கணேன் தோழினான் వారణమాయిరం. ఓ చెలి, చేతుల్లో వెలుగుతున్న దీపాలు, మంగళ కలశాలు పట్టుకొని గల్లు గల్లుమని కాలి అందలు మోగుచుండగా మెల్లనైన నడకలతో, చిరునవ్వుల పలకరింపులతో అందమైన కన్యలు ఎదురేగి మంగళహారతులతో ఆ నారాయణమూర్తికి స్వాగతం పలుకుతున్నారు. ఆ మధురాధిపతి అయిన శ్రీకృష్ణుడు చిత్రమైన రంగురంగుల పూలమాలలు ధరించి కళ్యాణ వైభవము కదలాడుతుండగా శుభకరమైన మాలలను ధరించి చిందులు తొక్కి అడుగులతో లలితుడైన హరి నా హృదయ నేత్రాలకు ఆనందం కలిగిస్తూ గంభీరంగా సింహగతిని తన పాదరక్షల శబ్దం ప్రతిధ్వనించేలా నడిచి వస్తున్నాడు. ఆయన వివాహ మంటపంలోనికి గంభీరమైన చిరునవ్వుతో ప్రవేశిస్తున్న ఆ దివ్య దృశ్యాన్ని నేను కలలో చూశాను తెలుసా చెలి. 4 దిక్కుల నుంచి పవిత్ర జలాలు తీసుకుని వచ్చి నాకు ముత్తైదువులందరూ కలిసి మంగళస్నానం చేయించి పురోహితులందరూ వేదమంత్రాలతో పుణ్యవచనాలతో దీవిస్తూ నీలిమేఘఛాయ గల సుందర రూపుడు పరమ పావనుడైన ఆ శ్రీమన్నారాయణ పక్కన నన్ను నిలిపి రక్షాసూత్రములను కంకణధారణ చేయించారు. చెలి, అతను మంటపంలోనికి అడుగు పెట్టగానే మంటపం వెలిగిపోయిందంటే నమ్ము. అప్పుడు నన్ను కూడా పిలిచారు. నా కాళ్ళు నడవలేక వణికిపోయాయంటే అనుకో. ఇదంతా కలే అయినా నా ఆత్మ నిజంగానే ఆయన ముందు నిలబడింది.
చూసారా? ఇక్కడ మనకు కనిపించేది మంటపము, వధూవరులు, పెద్దలు. కానీ అసలు జరిగేది జీవాత్మ తన అహంకారాన్ని వదిలిపెట్టి పరమాత్మ ముందు వినయంగా నిలబడటం. ఇది ఐక్యం ముందు అంటే ఇరువురు ఒక్కటయ్యే ముందు వచ్చే ఆత్మ సమర్పణ క్షణం. దేవుని దగ్గరికి వెళ్ళే ముందర వినయం అవసరం. ఆ తరువాత సఖీ, నా స్వామి కాళ్ళకు మా అమ్మ నీళ్లు పోస్తుండగా మా నాయనగారు ఆయన కాళ్ళను కడిగి బొట్టు పెట్టి పరమ ప్రీతితో ఆ శ్రీమన్నారాయణునికి నన్ను ధారపోశారు. శంఖనాదాలు మారుమ్రోగుతుండగా మంగళకరమైన సౌందర్యం రెట్టింపు కాగా సకల జీవులకు అభయమిచ్చే శ్రీహరి తన చేతితో నన్ను చేపట్టారు. ఓ చెలి, ముత్యాల తోరణాలతో అలంకరించిన పెళ్లి పందిరిలో మధ్యలో మృదంగాలు లయబద్ధంగా మ్రోగుతుండగా మంగళవాద్యాలు మరియు శంఖనాదాలు శుభప్రదంగా పూరిస్తుండగా సకల జీవులకు అభయమిచ్చే నా బావ మధుసూదనుడు నా చేయి పట్టుకున్నాడు. పాణిగ్రహణం చేయగా మేము ఇరువురం ఒకటవుతున్న ఆ దివ్యమైన క్షణాన్ని నేను నా కలలో చూశాను. కానీ సఖీ, అప్పుడు గోదాదేవి కళ్ళు చెమ్మగిల్లగా గద్గద కంఠంతో ఇట్లా అంటోంది. వేదమంత్రాల మధ్యన నా తండ్రి నన్ను ముందుకు తీసుకువచ్చాడు. ధర్మాన్ని సాక్షిగా పెట్టుకొని నన్ను ఆ వరుడి చేతుల్లో సమర్పించాడు. వేదమంత్రాలు వినిపిస్తుండగా నా చెయ్యి ఆయన చేతుల్లో పెట్టారు. సఖి, తండ్రి గారి కన్నుల్లో కన్నీళ్లు గిర్రును తిరిగాయి. కానీ ముఖంలో మాత్రం ఎంతో తృప్తి, ప్రశాంతత కనపడింది. సఖి, ఇది కల అయినా నా జన్మకు అర్థం దొరికిన క్షణం. కానీ సఖి, ఆ క్షణంలో నేను ఆయన కుమార్తెను కాదు, పరమాత్మకు అర్పించబడిన ఆత్మగా మారిపోయాను. ఇందులో మనకు కనిపించేది తండ్రి పాత్ర, కన్యాదానం, వేదసాక్ష్యం. కానీ అసలు అర్థం ఏంటంటే జీవాత్మను అహంకారం, మమకారం నుంచి విడిపించి పరమాత్మకు సమర్పించటం. ఇక్కడ తండ్రి గురువు, కుమార్తె జీవాత్మ, వరుడు పరమాత్మ. భక్తి పరాకాష్ఠలో మనల్ని మనమే దేవునికి అర్పించుకోవాలి. అప్పుడే జీవితం అర్థవంతం అవుతుంది. ఆత్మను సమర్పించటమే నిజమైన కన్యాదానం. వివాహంలో అత్యంత గంభీరమైన ఘట్టం కన్యాదానం. తండ్రి తన కుమార్తెను ధర్మబద్ధంగా సమర్పించటం. బాధ, తృప్తి రెండూ కలిసిన క్షణం ఇదే పెళ్లిలో అత్యంత పవిత్రమైన దశ. చలి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మా ఇద్దరి మధ్య తెరను అడ్డుగా పెట్టారు. ఆ తర్వాత మా ఇద్దరి అరచేతుల్లో జీలకర్ర, బెల్లము కలిపి నూరిన పదార్థాన్ని పెట్టి అవి ఒకరికొకరం అంటే స్వామి నా తలపై పెట్టారు, నేను స్వామి తలపై పెట్టాను. ఆ విధంగా ఇద్దరం ఒకరికొకరం జీలకర్ర, బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టుకున్న తర్వాత మా మధ్య ఉన్న తెరను తొలగించారు. నేను పురోహితులు వేదమంత్రాలను చదువుతుండగా నేను మెల్లమెల్లగా కళ్ళు పైకెత్తి స్వామి వంక చూశాను. అప్పుడే స్వామి కొంటెగా చిలిపిగా నవ్వుతూ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నా చూపులతో చూపులు కలిపారు. మా ఇరువురి చూపులు కలిసిన ఆ మధుర క్షణం ఎంత మధురంగా ఉందో చెప్పటానికి మాటలే లేవు. అప్పుడు పెద్దలందరూ మా మీద అక్షంతలు వేశారు. వారణమాయిరం మత్తళంగొట్ట వరిసంగం నిర్నృదా முத்துடைத்தாமம் நிறைத்தாளிந்த பந்தல் கீழி மைத்துவன் நம்பி மதுசூதன் வந்தென்னை கைத்தலம் பத்த கணேன் தோழினான் వారణమాయిరం. భక్తుడు దేవుడిని చేరుకోవటంలో ఇది ఆఖరి మెట్టుకు ముందు స్థితి అయిన పాణిగ్రహణాన్ని, అదే ప్రధాన ఘట్టమైన పాణిగ్రహణాన్ని, జీలకర్ర బెల్లాన్ని విన్నాం కదా. ఈ భక్తులు ఈ పాసురాన్ని ఎంతో భక్తితో పాడుకుంటారు. సఖీ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? నేను సిగ్గుతో ముడుచుకుపోయి ఉన్నాను.
అతను నా ముందుకు వచ్చి వంగి నిలబడ్డాడు. ఆ క్షణం నా గుండె ఆగినంత పని అయిందనుకో. ఇక నేను ఒంటరిని కాదు అని తెలిసిన క్షణం. ఎలాంటి మాటలు లేవు, కేవలం వేదమంత్రాల శబ్దం మాత్రమే. గురువులు, పెద్దలు అందరూ ఆశీస్సులతో అక్షంతలు చల్లుతుంటే, మంగళవాద్యాలు మ్రోగుతుంటే, అందమైన బాహువులున్న నా స్వామి చిరునవ్వులు చిందిస్తూ, నా కన్నులలో కన్నులను కలుపుతూ, ప్రేమ మీరగా తన వేళ్ళు నా మెడ మీద తగులుతుండగా మంగళసూత్రాన్ని కట్టాడు. చెలి, నాకు ఆ సమయంలో చక్కిలి గింతలు పెట్టినట్లయిందనుకో. అతని చేతి వేళ్ళు నన్ను తగలగానే ఒక్కసారి నా శరీరం అంతా విద్యుత్తు తగిలినట్లయింది. హృదయ స్పందన వేగమైంది. ఆ అనుభూతి చెప్పటానికి వీల్లేదనుకో. ఆ మంగళసూత్రం నా మెడను తాకిన క్షణంలో నేను ఇంకొకరికి చెందిన దానిగా కాదు, శాశ్వతంగా అతనితో కలిసిన ఆత్మగా మారిపోయాను. మాంగళ్యధారణ వివాహంలో కేంద్ర ఘట్టం. బంధం ప్రారంభమయ్యే క్షణం. జీవితం ఇక నేను నుండి మనంగా మారే సమయం. ఇక్కడ మనకి పైకి కనిపించేదేంటి? మాంగళ్యధారణ, భర్త భార్య బంధం. అసలు పరమార్థం జీవాత్మ ప్లస్ పరమాత్మ, విడదీయలేని బంధం, శరణాగతి ముద్ర. ఈ మంగళసూత్రం అనేది ఒక భక్తి బంధం. వరుడు నారాయణుడు, వధువు జీవాత్మ. నిజమైన బంధం బాధ్యత, విశ్వాసంతో, అర్పణతో ఉండాలి. భక్తి కూడా అంతే. మాటల కన్నా జీవన విధానంగా ఉండాలి. మాంగళ్యమే బంధం కాదు, అర్పణే అసలైన మంగళం. సఖీ, తర్వాత తరంబ్రాల ఘట్టం కనిపించింది. ఇద్దరము ఒకళ్ళకొకళ్ళం ఎదురుగా నుండి ఒకరికొకరు దోసిళ్లతో తరంబ్రాలను పోసుకుంటున్నాం, ఒకళ్ళ తల మీద ఒకళ్ళు. ఆ సమయంలో స్వామి ఏం చేశారో తెలుసా? తన చిలిపి చూపులతో, పులకింతలతో, చిలికింతలతో నన్ను గెలవనీయకుండా ఒక్కసారిగా పళ్ళెమెత్తి తలంబ్రాలనంతా నాపై పోసేశారు. చెలి, ఆ సరదా సంబరం నా మనసుకి ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించింది. ఆ తరువాత చెలి, మా అమ్మా నాన్నలు ప్రేమతో పలు రకాల పుష్పాలను మధ్యలో మరువు వేసి, తులసి దళాలు వేసి కలిపి అందమైన దండలుగా కట్టిన వాటిని మాకు మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చాడు. మేమిరువురం ఆ దండలను ఒకరికొకరం ఒకరి మెడలో ఒకళ్ళు వేసుకున్నాం. సఖీ, నేను కృష్ణయ్య మెడలో దండ వేసేటప్పుడు కృష్ణయ్య నా ముఖంలోకి చూశాడు. అప్పుడు కృష్ణయ్య శ్వాస నా ముఖానికి తగిలి భలే గమ్మత్తుగా ఉందనుకో. வாரணமாயிரம் வாய் நல்லார் நல்ல மறையோதி மந்திரத்தார் பாசிலை நாணர் పడుతూ పరిధి వైతూ కాయసిన మా களிరన్నానెన్ కైపెత్తి தீவலம் செய்ய கணான் கணேன் தோழினான் வாரணமாயிரம் வாரணமாயிரம் இமைக்கும் மேத்தே பிறவிக்கும் பத்தாவான் நம்மேயுடையுவன் நாராயணன் நம்பி செம்மையுடைய திருக்கையால் தாழ்பத்தி அம்மி மிதிக்க கணா கணேன் தோழினான் వారణమాయిరం. ఈ పాసురాల్లో శ్రీకృష్ణుడు ఆండాళ్ళతో కలిసి అగ్నిసాక్షిగా అడుగులు వేయటం అంటే సప్తపది, అదే అగ్ని ప్రదక్షిణ గురించి ఉంటుంది. అంతేకాకుండా లాజహోమం, సన్నికిళ్ళు తొక్కటము, మెట్టెలు తొడగటము మొదలగునవి ఉంటాయి. సఖీ, వింటున్నావా? తర్వాత ఏం జరిగిందంటే, వేద మంత్రాలను స్పష్టంగా పవిత్రంగా ఉచ్చరించే బ్రాహ్మణులు వేదమంత్రాలను చదువుతుండగా పచ్చని దర్భలను, సమిదలను, హోమద్రవ్యాలవి అగ్ని చుట్టూ అమర్చి అగ్నిహోమాన్ని వెలిగించి దానికి ప్రదక్షిణగా గంభీరమైన మదగజం వంటి నడక కలిగిన నా శ్రీకృష్ణుడు నా చెయ్యి పట్టుకొని అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా అటువంటి దివ్యమైన కళ నేను కన్నాను సఖి.
అగ్ని సాక్షిగా మేము ఏకమైన ఆ అద్భుత దృశ్యాన్ని కలలో చూశాను. ఎంత బాగుందో! శంఖనాదాలు మారుమోగుతుండగా మంగళకరమైన సౌందర్యం రెట్టింపు కాగా సకల జీవులకు అభయమిచ్చే శ్రీహరి నా చేతిలో తన చేతిని పట్టుకున్నారు. పురోహిత బ్రహ్మలు మంగళవాద్యాలు మోగుతుండగా మా ఇరువురి కొంగులు ముడివేసే వేళ ప్రేమమయమైన ఆ స్వామి చూపులలో చూపులు కలిపి అడుగులో అడుగు వేస్తూ ఆ పురోహితులు ఏర్పాటు చేసిన అగ్నిని చు అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ప్రణయభావంతో మేము అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేశాం. ఆ జగన్నాథ సూత్రధారిని చూస్తూ మగువలంతా పరిహాసాలు ఆడుతూ నవ్వుతూ మాతో 7 అడుగులు వేయించారు. ఆ తరువాత సన్నకళ్ళు పెట్టి తొక్కించారు. ఆ సమయంలో జన్మ జన్మలకు నువ్వే నా భార్యవి అంటూ శరణాగత రక్షకుడైన ఆ హరి తన చేతులతో నా కాలివేళ్లకి మెట్టెలు తొడుగుతున్నప్పుడు నా వంక స్వామి చూపిన చూపులు నా వేళ్ల నొప్పులను కూడా తీసేశాయనుకో. ఆ తర్వాత మా అమ్మ చాటలో తీసుకొచ్చిన లాజగింజలు అంటే పేలాలని నా సోదరుడు మరికొంతమంది పెద్దలు నా దోసిట్లో నింపగా మాధవుడు నా చేతిని తోడుగా తీసుకొని మంత్రపూర్వకంగా ఆ లాజగింజలు హోమంలో వేయగా ఆ పొగకు నా కన్నుల్లోని ఎరుపిచారికలు అందంగా తీర్చినట్లున్నాయి. ఆ తరువాత పురోహితులు స్థాళిపాకం మొదలైన సర్వవిధ హోమకార్యాలను మా శ్రేయస్సుకి మాచే చేయించారు. చెలి, నీకొక విషయం చెప్పనా? అగ్ని దగ్గర అగ్ని ప్రదక్షిణ చేసేటప్పుడు నేను చాలా భయపడ్డాను. కానీ అతని చెయ్యి నా చేతిలో ఉంది కదా. అగ్నిదేవుని చుట్టూ మేమిద్దరం నడిచాం. కానీ ఒక్కొక్క అడుగు వేస్తున్న కొద్దీ నా భయం తగ్గిపోయింది. ఒక్క అడుగు ఒక్కో వ్రతంలాగా మారింది. నా అడుగులు అతని వైపు, అతని అడుగులు నా వైపు. చివరికి 7వ అడుగుతో నేను అర్థం చేసుకున్నాను. ఏమని? ఇక నా జీవితము ఒంటరిది కాదు అని. గోదాదేవి ఈ విధంగా చెబుతోంది. సప్తపది వివాహానికి ముద్ర. అగ్ని ధర్మసాక్షి. 7 అడుగులు జీవితమంతా కలిసి నడిచే ప్రతిజ్ఞ అని. ఇక్కడ లౌకికంగా చూస్తే మనకు కనపడేది అగ్ని ప్రదక్షిణ సప్తపది. అసలు పరమార్థం జీవాత్మ ధర్మ మార్గంలో పరమాత్మతో కలిసి నడవటం. అగ్ని అంతర్యామి. 7 అడుగులు భక్తి ప్రయాణం. కలిసి నడవటం శరణాగతి. బంధం అంటే మాట కాదు, కలిసి నడక. కష్టంలో కూడా చేతులు వదలకపోవటమే నిజమైన ప్రేమ. ఇక్కడ అగ్ని చుట్టూ నడవటం కాదు, జీవితంలో ఒకరికొకరు అగ్నిలాగా వెలుగవ్వటమే సప్తపది సారం. హిందూ వివాహంలో అగ్ని ప్రదక్షిణ అనేది వివాహాన్ని ధర్మబద్ధం చేస్తుంది. ఇక్కడ భగవంతుడే సాక్షాత్తు అగ్ని చుట్టూ భక్తురాలితో కలిసి తిరుగుతున్నాడు. ఈ వివాహం కేవలం లౌకికమైనది కాదు, వేదోక్తంగా జరిగిన ఆధ్యాత్మిక వివాహం అని ఆండాళ్ స్పష్టం చేశారు. స్వామి నడకను ఏనుగు నడకతో పోల్చారు, గజగామి అని. ఇది ఆయన శక్తిని, రాజసాన్ని సూచిస్తుంది. ఇక సన్నికిళ్ళు తొక్కే విషయానికి వస్తే ఆ పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడే ఎంతో అందమైన పవిత్రమైన తన దివ్యహస్తాలతో ఆండాళ్ళ తల్లి పాదాన్ని పట్టుకొని సన్నికిళ్ళు మీద పెట్టించగా అటువంటి దృశ్యాన్ని ఆ తల్లి కనులారా గాంచింది కలలో. శ్రీకృష్ణుడు వరుడుగా వంగి ఎంతో భక్తితో అందమైన తన దివ్యహస్తాలతో ఆండాళ్ళ అమ్మవారి పాదాన్ని పట్టుకొని ఉంటాడు. ఆండాళ్ళ తల్లి వధువుగా నిలబడి ఉంటారు. పెళ్లిలో వరుడు వధువు పాదాన్ని పట్టుకొని సన్నికళ్ళు మీద పెట్టించడం ఎందుకంటే సన్నికళ్ళు ఎంత స్థిరంగా ఉంటుందో నీ మనసు కూడా ఈ సంసారంలో అంతే స్థిరంగా పవిత్రంగా ఉండాలని చెప్పటం. ఇది 7 జన్మల బంధం. భగవంతుడితో భక్తుడి బంధం కేవలం ఇప్పుడుదే కాదు, ప్రతి జన్మలోనూ ఆయనే దిక్కు అని ఆండాళ్ళు ఇక్కడ గుర్తు చేస్తున్నారు. సాక్షాత్తు దేవుడే వధువు పాదాన్ని పట్టుకోవటం అంటే భక్తులపై ఉన్న అపారమైన వాత్సల్యానికి నిదర్శనం. చెలి, నా సోదరులు మరియు పెద్దలు వచ్చి ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుని గౌరవించారు. వారు మమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తూ హరి హరి అని జపిస్తూ హోమగుండంలోని అగ్నిలో పేలాలు సమర్పించారు. ఆ పవిత్రమైన లాజహోమ ఘట్టాన్ని నేను కలలో చూశాను.
హిందూ వివాహంలో లాజహోమం సమయంలో వధువు సోదరులు హోమగుండంలో పేలాలు పోయటం ఆచారం. ఇది వధువు తరపు వారి ఆశీస్సులను సూచిస్తుంది. హరినామస్మరణ చేస్తూ ఆశీర్వదించటం అంటే కేవలం ఆశీర్వదించటమే కాకుండా దేవుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఈ క్రతువు నిర్వహించడం ఈ వివాహం యొక్క పవిత్రతను తెలుపుతుంది. పెద్దలందరూ హరినామస్మరణ చేస్తూ దీర్ఘాయుష్మాన్ భవ, సుఖ సంతోషాలతో వర్ధిల్లండి అంటూ వాళ్ళ తలపై చేతులు ఉంచి ఆశీర్వదించడాన్ని గోదాదేవి ఈ విధంగా చెబుతున్నారు. వివాహము అనేది వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, సమాజంలో పెద్దల ఆశీర్వాదాలతో సంపూర్ణమవుతుంది. పెద్దల దీవెనలు జీవిత ప్రయాణానికి శక్తి వంటివి. వివాహంలో పైకి కనిపించేది పెద్దల దీవెనలు, లోకసాక్ష్యం. కానీ అసలు ఇందులో ఉన్న పరమార్థం గురుకృప, భగవద్ అనుగ్రహం. ఇక్కడ పెద్దల ఆచార్యులు, ఆశీర్వాదాలు, కృప. వివాహం జీవాత్మ పరమాత్మల ఐక్యం. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ, మన విషయాలు, మన నిర్ణయాలు ఏ విషయంలో అయినా సరే పెద్దల ఆశీస్సులతో ఉంటేనే బలంగా నిలబడతాయి. భక్తి మార్గంలో కూడా గురువుల కృపే ఆధారం. வாரணமாயிரம் வரிசிலை வாழ்முகத்து என்னை மார்த்தாம் வந்திட்டு எரிமுகம் பாரித்து என்னை முன்னே நிறுத்தி அறிமுகன் அச்சுதன் கைமேலேன் கை வைத்து பொறிமுகன் தட்ட கணா கணேன் தோழினான் வாரணமாயிரம் வாரணமாயிரம் குங்குமம் அப்பி குளிர் சந்தம் மட்டித்து மங்கள வீதி வலம் செய்து மணநீர் அங்கொங்கவனோடும் உடன் சென்று அங்கானை மேல் மைஞ்சனமாட்டா கணா கணேன் தோழினான் வாரணமாயிரம் வாரணமாயிரம் ஆயனுக்காக தான் கண்ட கனாவினை வேயர் புகழை வில்லிபுத்தூர் கோன் கொதை சோல் தூயத்து தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயும் நன்மக்களை பெத்து மகிழ்வரே వారణమాయిరం వారణమాయిరం. సఖి, వివాహం ముగిసిన తర్వాత మేళతాళాలు, నాదస్వరాలు మోగాయి. వీధులన్నీ పూలమాలలతో అలంకరించబడ్డాయి. నవవధూవరులమైన మాకు ఒళ్ళంతా సుగంధభరితమైన కుంకుమ, చల్లని గంధం పూశారు. మేము ఏనుగు మీద కూర్చొని మంగళవాద్యాల మధ్య ఊరేగింపుగా వస్తుంటే ప్రజలందరూ మమ్మల్నే చూస్తున్నారు. ఆ చూపుల మధ్య అతను పక్కన కూర్చుంటే, సఖి, నాకు అసలు భయమే లేదు, సంకోచం లేదు. నేను అసలు ఈ లోకాన్నే మర్చిపోయానంటే నమ్ము. ఇది కలే అయినా నా ప్రాణాల్లో నాటుకుపోయింది. ఆ నాదస్వరాల శబ్దంలో నా గుండె కూడా తాళం వేసింది. ప్రపంచమే మా ఆనందాన్ని పంచుకున్న క్షణం అది. చెలి, ఆ దృశ్యం సాక్షాత్తు మన్మధుడే దిగి వచ్చినట్లుగా ఉంది. అటువంటి వైభోగాన్ని, ఆ దివ్యమంగళ స్వరూపిణి నేను కల్లో చూశాను. చెలి, ఎవరికి చెప్పకే నా చెవిపోగులు కదలాడుతుండగా, నవ్వులు చిందిస్తూ క్రొత్త అందాలతో మాధవుడు తన చేతిలో నా చేతిని ఉంచి గుసగుసలాడుతుండగా, ఆ సమయంలో మైమరిచి నేను సిగ్గుల మొగ్గయ్యాను. సముద్రుడు నదిని తనలో కలుపుకున్నట్లుగా నా మనసులో కొలువైన సంపూర్ణుడైన ఆ శ్రీమన్నారాయణుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ ఊరేగింపు అంటే వివాహ సంబరాల్లో ఊరేగింపు అనేది దంపతులకు సమాజం ఇచ్చే గౌరవం. సుగంధ ద్రవ్యాలు, గంధం, కుంకుమ భగవంతునికి అత్యంత ప్రీతికరమైనవి. ఇవి మంగళకరమైనవి భావనను కలిగిస్తాయి. ఏనుగుపై ఊరేగింపు. ఇక రాజుల కాలంలో పెళ్లి తర్వాత దంపతులను ఏనుగుపై ఊరేగించడం అత్యున్నత గౌరవంగా భావించేవారు.
ఇక్కడ మనకు కనిపించేది ఊరేగింపు, సంగీతం, ఉత్సవం. దీనిలోని పరమార్థం చూస్తే భక్తి, ఆనందం, లోకానికి ప్రకటితమైన శరణాగతి. ఊరేగింపు భక్తి ప్రకటన, సంగీతం నామస్మరణ, ప్రజలు జగతి. నిజమైన భక్తి కూడా దాచుకోకూడదు, జీవనంగా చూపించాలి. నిజమైన ఆనందం పంచుకున్నప్పుడే పెరుగుతుంది. భక్తి హృదయంలో మొదలై లోకమంతా నిండితే అదే ఊరేగింపు. 1000 ఏనుగులు చుట్టూ కొలువుతీరి ఉండగా ఆ సర్వవ్యాపి అయిన శ్రీమన్నారాయణుడిని, ఆ వైకుంఠవాసుడిని శాస్త్రోక్తంగా పెళ్లిపీటల మీద వివాహం చేసుకున్న విధానాన్ని, ఎంతో గొప్పదైన ఈ నాచియార్ తిరుమళి అంటే వారణమాయిరంలోని ఈ పదకవితలను ఎవరైతే భక్తితో పాడతారో సకల సంపదలకు నిలయమైన ఆ తిరుమాల్ మహావిష్ణువు పద్మాలను వారు తప్పక చేరుకుంటారు. వారికి మోక్షం లభిస్తుంది. అంతేకాకుండా వారికి శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభించి ఆ స్వామి దివ్య పాదాల చెంత నిత్య నివాసం లభిస్తుంది. ఈ పాసురాలను చదివితే భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని ఆండాళ్ తల్లి హామీ ఇచ్చారు. భౌతికమైన వివాహం కంటే ఆత్మ పరమాత్మతో లీనం కావటమే అసలైన కళ్యాణం అని ఈ 10 పాసురాలు మనకు బోధిస్తాయి. శ్రీకృష్ణుడి చేతిలో మెరిసే శంకుచక్రాలు, అత్యంత సుందరమైన రత్నఖచిత కిరీటం, సింహం వంటి గంభీరమైన తేజోవంతమైన ముఖవర్చస్సు, ఎర్రని పగడం వంటి పెదవులు, కమలాల వంటి కన్నులు, అపారమైన ప్రేమతో నిండిన ఆ స్వామిని స్థితిని ఉద్దేశించి ఎవరైతే ఈ ప్రేమపూర్వకమైన పాటలను అంటే ఈ పాసురాలను గానం చేస్తారో వారు భగవంతుడికి అత్యంత ప్రియమైన వారు అవుతారు. వారికి నిరంతరం ఆ స్వామి సేవలో ఉండే భాగ్యం కలుగుతుంది. సాకారంచ నిరాకారం భగవచ్చారాధనం ద్విధ అంటారు. అంటే సాకారంగాను నిరాకారంగాను భగవంతుని అర్చించవచ్చు. గోదాదేవి ఆ స్వామి లీలలను వర్ణించు 30 పాసురాలను రచించి ధనుర్మాసం నెల రోజులు స్వామిని పూజించగా శ్రీరంగనాథుని గోదాదేవి కళ్యాణం చేయటం జరుగుతుంది. ఆ సమయంలో ఈ వారణమాయిరం కీర్తనలు పఠించడం జరుగుతుంది. గోదాదేవి తనకు శ్రీరంగనాథునితో వివాహమైనట్లుగా వచ్చిన పెళ్లి కలను తన చెలికత్తెలకు వివరించినట్లుగా ఈ వారణమాయిరంలో చెప్పబడింది. ఏనుగు కలలో కనిపిస్తే శుభం జరుగుతుంది అంటారు కదా, అలాంటిది 1000 ఏనుగుల మధ్య భద్రగజంపై శ్రీరంగనాథుడు సమూహంతో తరలివచ్చి వివాహమాడినాడని చెప్పిన ఈ వృత్తాంతం విన్నవారందరికీ శుభాలు కలుగుతాయనటంలో ఏ విధమైన సందేహమూ లేదు. మకర సంక్రాంతి నాడు ఈ కళ్యాణం మహావైభవపేతంగా జరిగినట్లుగా చెప్పబడింది. భక్తికి స్వామి కళ్యాణం చేసి స్వామిని అల్లుడుగా చేసుకోవటం విష్ణుచిత్తుల వారి పూర్వజన్మ సుకృతం కాక మరేమున్నది. భక్తి వలన మానవుడికి అంతటి అదృష్టం కలిగింది. స్వామి కళ్యాణం లోక కళ్యాణ కారకం కదా, అదే ఈ వారణమాయిరం. భక్తికి ఇంతకు మించిన వరం ఏముంది చెప్పండి. ఇదే వారణమాయనం. తప్పులేమైనా ఉంటే క్షమించండి. ఇది గోదాదేవి కళ. ஆண்டாள் திருவடிகளே திவ்ய சரணம் சரணம் பிரபஜ்யே. கர்க்கடே பூர்வ பல்குண்யாம் துளசி கானோத்பவாம் பாண்யே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம்.